వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎనర్జీ అనే టాపిక్లో అన్కన్వెన్షనల్ గ్యాస్ రిజర్వాయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ టాపిక్ని మీరు జాగ్రఫీలో కూడా చూసుంటారు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో దీని గురించి ఖచ్చితంగా మీరు ఒకసారి చూడాల్సిందే. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎనర్జీలో మీకు ఈ క్వశ్చన్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక స్టాండ్ అలోన్ పేపర్, మీకు ఎన్వైరన్మెంట్తో లింక్ అవుతుంది. ఏపీపీఎస్సీలో అయితే ఓకే, మరి యూపీఎస్సీలో అయితే మీకు ఎన్వైరన్మెంట్ ఇతర టాపిక్స్తో కూడా లింకప్ అవుతుంది. కాబట్టి మీరు ఈ క్వశ్చన్ని మీరు యూపీఎస్సీలో పేపర్ 3కి ఉపయోగించుకోవచ్చు. మరియు టీఎస్పీఎస్సీలో ఇప్పటివరకు ఉన్న సిలబస్లో అయితే డేటా ఇంటర్ప్రిటేషన్తో లింక్ అయి ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మొట్టమొదటిసారిగా మనం చూసుకుంటే అన్కన్వెన్షనల్ గ్యాస్ రిజర్వాయర్స్ అంటే ఏంటి? మామూలుగా చూడండి, what conventional reservoirs of oil and natural gas are found in permeable sandstones. ఏమన్నారండి, మామూలుగా కన్వెన్షనల్కి సంబంధించిన ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఆయిల్ కానివ్వండి, నేచురల్ గ్యాస్ కానివ్వండి, ఏవైతే మనం పెనిట్రేట్ చేయగలమో, ఏదైతే పోరస్గా ఉండే అటువంటి సాయిల్లో ఉంటాయండి. కానీ అన్కన్వెన్షనల్ గ్యాస్ రిజర్వాయర్స్ అక్కర్ ఇన్ రిలేటివ్లీ ఇంపర్మేబుల్ స్టాండ్ స్టోన్స్, ఏవైతే హార్డ్గా ఉండి వాటిలో పొరలు లేవు, వాటికి హోల్స్లో నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉండవు, అటువంటి లేయర్స్లో దాగి ఉండేదే మన షేల్ గ్యాస్. ఇన్ జాయింట్స్ అండ్ ఫ్రాక్చర్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ టు ద మ్యాట్రిక్స్ ఆఫ్ షేల్స్. షేల్ ఈజ్ ఏ సెడిమెంటరీ రాక్ అండ్ ఇన్ కోల్. షేల్ అనేది ఒక సెడిమెంటరీ రాక్ అండి. షేల్ గ్యాస్ ఎందులో నుంచి వస్తుందంటే షేల్ అనే ఒక సెడిమెంటరీ రాక్ నుంచి. అండ్ ఇన్ కోల్ దీస్ ఆర్ కాల్డ్ నాన్ కన్వెన్షనల్ ఆర్ అన్కన్వెన్షనల్ గ్యాస్ రిసోర్సెస్. ఇందులో షేల్ గ్యాస్ ఒకటి అండి. నెక్స్ట్ కోల్బెడ్ మీథేన్. కోల్బెడ్ మీథేన్. ఓకే, given the current economic conditions and state of technology, they are more expensive to exploit. Example, tight gas, shale gas and coalbed methane. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీతో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం కొంచెం కష్టమే, కానీ అంత కష్టం కూడా కాదు. సో ఇక్కడ మనం కనుక చూస్తే దిస్ ఈజ్ వేర్ ద షేల్ గ్యాస్ ఈజ్ ఫౌండ్. చూడండి, షేల్ గ్యాస్, కోల్బెడ్ మీథేన్. మీరు కోల్బెడ్లో ఇప్పుడు చూడండి, ఇదంతా ఇంపర్మేబుల్ రాక్ అండి, ఇదంతా ఇంపర్మేబుల్ రాక్. దీంట్లో మీరు పెద్ద డ్రిల్ హోల్ చేసి, ఇది షేల్ రాక్ అండి, ఈ రాక్ మొత్తం కూడా సెడిమెంటరీ రాక్. దీంట్లో మీరు బ్లాస్ట్ చేస్తారండి, బాంబు ఇట్లా పేల్చుతారు. దాన్ని ఏమంటారో కూడా నేను చెప్తాను. బాంబు పేలడం ద్వారా ఇందులో ఫ్రాక్చర్స్ ఏర్పడ్డాయి. చూడండి, ఫ్రాక్చర్స్. ఈ ఫ్రాక్చర్స్ నుంచి స్లోగా ఈ గ్యాస్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. సో సేమ్ యూ కెన్ సీ హౌ కన్వెన్షనల్ అండ్ అన్కన్వెన్షనల్ ఆర్ స్టోర్డ్, ఎనర్జీస్ ఆర్ స్టోర్డ్ హియర్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం మనం. సో కోల్బెడ్ మీథేన్ గురించి ఫస్ట్ చదువుకుందాం. సో కన్సిడరబుల్ క్వాంటిటీస్ ఆఫ్ మీథేన్ ఇస్ ట్రాప్డ్ విత్ ఇన్ ద కోల్ సీమ్స్. అంటేనండి, మీకు కోల్ ఉంటే మీథేన్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, ఇతర గ్యాసెస్ ఉంటాయి. ఓకే, కోల్ ఉంది అంటే మీకు అక్కడ మీథేన్ కనిపిస్తుందండి మామూలుగా కోల్ బెడ్స్లో. ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ దిస్ గ్యాస్ రిమైన్స్ యాజ్ అ ఫ్రీ గ్యాస్ ఇన్ ద జాయింట్స్ అండ్ ఫ్రాక్చర్స్ ఆఫ్ ద కోల్ సీమ్. ఏదైతే మన కోల్ అనేది ఫ్రెండ్స్ ఇలా సీమ్లా ఉంటుందండి, ఒక బ్లాక్లా, పెద్ద మన స్క్వేరో క్యూబో ఇట్లా పెద్ద బ్లాక్ ఎలా ఉంటుందో అలా మీకు కోల్ ఉంటుందన్నమాట. ఈ కోల్లో క్రాక్స్ వచ్చినా లేదంటే ఫ్రాక్చర్స్ ఉన్నా కూడా దాంట్లో నుంచి ఏ గ్యాస్ ఎమిట్ అవుతుందండి, మన ఈ మీథేన్ గ్యాస్ ఎమిట్ అవుతుంది. కోల్లో ఈ మీథేన్ గ్యాస్ అప్పుడప్పుడు బ్లాస్ట్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే మొత్తం ఇట్లా కంప్రెస్ అయి ఉంటుంది కదా, అక్కడ బ్లాస్ట్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ గ్యాస్ ఆర్ అబ్జర్వ్డ్ ఆన్ ద ఇంటర్నల్ సర్ఫేసెస్ ఆఫ్ మైక్రోపోరస్ విత్ ఇన్ ద కోల్ ఇట్ సెల్ఫ్. This gas has been accessed by drilling wells into the coal seam and pumping large quantities of water that saturate the seam. Water will occupy the gaps and pores will push out the gas. ఏమంటున్నారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కోల్ సీమ్ అనుకుందాం. ఓకే, ఇలా క్రాక్స్ ఉన్నాయి. ఈ క్రాక్స్లో అంతా ఏముందండి, మీథేన్ గ్యాస్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది మన సర్ఫేస్ అండి, ఇది మన సర్ఫేస్. ఇక్కడ నుంచి ఒక డ్రిల్ హోల్ వేస్తా. సో ఈ డ్రిల్ హోల్ ద్వారా ప్రెషర్గా వాటర్ పంపించేస్తా. ఏం పంపిస్తున్నా అండి, వాటర్ వచ్చింది. ఈ వాటర్ అంతా కూడా ఏమవుతుంది, ఈ ఫ్రాక్చర్స్లో ఫిల్ అయిపోతుంది. ఈ ఫ్రాక్చర్స్లో ఆల్రెడీ గ్యాస్ ఉంది, మరి వాటర్ ఎలా పడుతుందంటే ఈ వాటర్ లోపలికి పోతే గ్యాస్ అనేది బయటికి పుష్ అవుతుంది కదా. సో ఆ ద్వారా నేను ఇంకో డ్రిల్ ఇక్కడ చేసేసి ఆ గ్యాస్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటాను అనమాట. దిస్ ఈజ్ హౌ కోల్బెడ్ మీథేన్ ఎక్స్ట్రాక్షన్ ఇస్ డన్ బేసికలీ. ఓకే, Next, it is now becoming an important source of natural gas. Unlike much natural gas form,
conventional reservoirs, coalbed methane contains very little heavier hydrocarbons such as propane or butane. Coalbed methane లో propane మరియు butane అనేటివి చాలా చాలా తక్కువగా ఉంటాయి. The presence of this gas is well known from its occurrence in the underground coal minings where its presence is serious to safety risk. అండర్గ్రౌండ్ కోల్ మైనింగ్స్లో అండి ఈ యొక్క మీథేన్ గ్యాస్ ఉండడం ద్వారా చాలా వరకు ఫైర్స్ వస్తాయండి. ఓకే, ఫైర్ మామూలుగా దీన్ని ఇంటర్నల్లో కంబషన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. వెంటనే సెల్ఫ్ ఇగ్నిషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ ద కోల్ మైన్స్ ఆర్ మెయిన్లీ డ్యూ టు ద కోల్బెడ్ మీథేన్ అండ్ లిగ్నైట్ డిపాజిట్ విచ్ అండర్గోస్ స్పాంటేనియస్ కంబషన్. నెక్స్ట్కి వెళ్దాం. సో కోల్బెడ్ మీథేన్ ఇన్ ఇండియా, భారతదేశంలో మరి కోల్బెడ్ మీథేన్ ఏ ప్రదేశాల్లో ఉంది, ఎంతవరకు ఉందో ఒకసారి చూద్దాం. విత్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రూవెన్ కోల్ రిజర్వ్స్ అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్, ఇండియా హ్యాస్ ద సిగ్నిఫికెంట్ ప్రాస్పెక్ట్ ఆఫ్ కమర్షియల్ రికవరీ ఆఫ్ కోల్బెడ్ మీథేన్. మన భారతదేశంలో దాదాపు 700 నుంచి 950 బిలియన్ క్యూబిక్ మీటర్ల కోల్బెడ్ మీథేన్ ఉందని అంచనా అండి. ఈ మ్యాప్లో కనుక చూస్తే మీరు మేజర్ కోల్బెడ్ చూస్తారు. మన తెలంగాణ రీజియన్లో కానివ్వండి, మహారాష్ట్ర రీజియన్, ఓకే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో లిగ్నైట్ అండి, ఆ తర్వాత మధ్యప్రదేశ్ రీజియన్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్ రీజియన్, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్, అండ్ అస్సాంలో మేజర్ అండి, రాజస్థాన్, గుజరాత్లో స్మాల్ క్వాంటిటీస్, అస్సాంలో చాలా ఎక్కువ క్వాంటిటీస్ ఉంటాయి, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రీజియన్. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ ఏరియాస్ వేర్ యూ కెన్ మేక్ కోల్బెడ్ మీథేన్. So problem in exploration, extraction of coalbed methane in India. భారతదేశంలో అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఇది రాసుకోవాలండి, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. The state-run firms are holding mines in joint ventures with private companies and later do not have rights to explore coalbed methane. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తున్నాయో లేకుంటే మన ప్రభుత్వాలు నడిపిస్తున్నాయో ఆయా మైన్స్లో ప్రైవేట్ వ్యక్తులు కూడా పనిచేస్తున్నారు, కానీ వారికి ఆ డైరెక్ట్ పర్మిషన్ లేదు. కానీ ఇప్పుడు వచ్చిన హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ చేంజ్ అయిందండి. దీని గురించి నేను మీకు ప్రత్యేకమైన క్లాస్లో, పాలసీస్ ఇన్ ఎనర్జీ అనే క్లాస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపెనీ అట్ ప్రజెంట్ హ్యావ్ నో రైట్ టు ఎక్స్ట్రాక్ట్ అన్కన్వెన్షనల్ గ్యాస్ రిజర్వాయర్స్ ఆఫ్ కోల్బెడ్ మీథేన్. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ అండి, కోల్బెడ్ మీథేన్ ఎక్స్ట్రాక్షన్ ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కిందకి వస్తుంది. సారీ, దేనికండి? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కిందకి వస్తుంది. కానీ బొగ్గు దేని కిందకి వస్తుందండి? బొగ్గు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కోల్ కిందకి వస్తుంది. సో కాంట్రాక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు మైన్ గ్యాస్ ఫ్రమ్ ద కోల్ సీమ్స్ ఆఫ్ కోల్బెడ్ మీథేన్ అండ్ కోల్ ఇన్ ద సేమ్ బ్లాక్ డ్యూ టు ద ట్రఫ్ వార్. ఏంటంటే మామూలుగా 2 మినిస్ట్రీలకు పడదండి. ఏ 2 మినిస్ట్రీ? నా డామినెంట్స్ అంటే నా డామినెంట్స్. ఇది మామూలుగా మన ఇండియాలో జరిగేటువంటి బ్యూరోక్రసీలో ఇదే ప్రాబ్లం. నువ్వేంటే నాకు చెప్పేది నా పని నేను చేస్తా. సో ఈ 2 మినిస్ట్రీలు కనుక కలయికలో చేస్తే ఖచ్చితంగా ఈ సొల్యూషన్ ఉంటుందండి. ఏంటి? ఒకటే బెడ్ నుంచి కోల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అదే బెడ్ నుంచి కోల్బెడ్ మీథేన్ గ్యాస్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. Extracting unconventional gas is a capital intensive process. At present, the levels of gas prices, the companies cannot recover their investment. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్యాస్ రేట్లలో వీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళు కంపెనీ వాళ్ళు రికవర్ చేసుకోలేరు. కాబట్టి దానికి కూడా కొంచెం స్లో అవుతుందండి అన్కన్వెన్షనల్ గ్యాసెస్ తీయడానికి. టెక్నాలజీ రిక్వైర్డ్ ఈజ్ వెరీ అడ్వాన్స్ అండ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఆర్ వెరీ వీక్ టు ఇన్వెస్ట్. మనం ఉన్న పిఎస్యూస్ అంత డబ్బులు లేవండి, అంత లాభాల్లో ఉన్న ఈ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేవు. ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ హ్యావ్ నెసెసరీ ఫినాన్షియల్ కేపబిలిటీస్ అండ్ మేనేజరల్ స్కిల్స్ but is no hope due to restricting laws and low gas prices. Okay, Indian gas pricing is contentious issue. It has never been easy satisfying all the stakeholders including consumers, government, gas companies. Gas pricing will be critical for private companies before they can invest. Private companies invest చేయాలని, ఎందుకంటే రిస్క్ తీసుకునేది వాళ్ళు మాత్రమే. కాబట్టి వాళ్ళకి ప్రైస్ గ్యారంటీ లేకుంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో ఇవన్నీ కూడా మనకున్నటువంటి ఛాలెంజెస్. సో నెక్స్ట్ అన్కన్వెన్షనల్ గ్యాస్ రిజర్వ్ ఏంటి? నెక్స్ట్ అన్కన్వెన్షనల్ గ్యాస్ రిజర్వ్ వచ్చేసి మన షేల్ గ్యాస్ అండి. ఈ షేల్ గ్యాస్ వచ్చేసి నాన్ పర్మియబుల్ స్టోన్లో, సెడిమెంటరీ రాక్లో స్టోర్ అయి ఉంది. సో షేల్ ఆర్ ఫైన్ గ్రెయిన్డ్ సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటండి? ఇప్పుడు ఒక రాయి ఏదైతుందో మీకు జాగ్రఫీలో చదువుంటారు, ఈ రాయి రాపిడికి గురవుతుంది. ఈ రాపిడికి గాలి ద్వారా కానీ ఇతర రాళ్ళ ద్వారా కానీ ఇసుక ద్వారా కానీ రాపిడికి గురైనప్పుడు ఈ రాయిలోని ఉన్న పదార్థాలు అన్నీ కూడా గాలి ద్వారా లేదా నీళ్ళ ద్వారా లేకుంటే ఇతర ఎనర్జీస్ ద్వారా అది
ఒక వేరే ప్రదేశానికి కదిలిపోయి అది అక్కడ సెటిల్ అయిపోతుందండి. అక్కడ సెటిల్ అయిపోయినప్పుడు అక్కడ సెటిల్ అయిపోయినటువంటి దానిపైన కూడా ఫోర్సెస్ యాక్ట్ అయ్యి దాన్ని సెడిమెంటరీ రాక్ చేస్తాయి. సెడిమెంటేషన్ ద్వారా మనకు ఒకదాని మీద ఒక లేయర్స్ ఉంటాయండి ఈ రాక్లో. ఫార్మ్డ్ ఆఫ్ ఆర్గానిక్ రిచ్ మడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద సీస్. అప్పటి కాలంలో ఉన్న సీస్ యొక్క బాటంలో ఉన్న ఆర్గానిక్ రిచ్ ద్వారా ఫామ్ అయింది. సబ్సిక్వెంట్ సెడిమెంటేషన్ అండ్ రిజల్టెంట్ హీట్ అండ్ ప్రెషర్ transform the mud into shale and also provided natural gas from organic matter contained in it. ఆనాటి కాలంలో నుండి సముద్రాల్లో మట్టి చేరుకొని అవి మొత్తం నీళ్ళలా మారడం వల్ల అటువంటి చోటులో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే చనిపోయి డీకే అయ్యి అదే మనకి ఈరోజు షేల్ గ్యాస్లా మారిందనమాట. ఓవర్ ద లాంగర్ స్పాన్స్ ఆఫ్ జియోలాజికల్ టైమ్ సమ్ ఆఫ్ ద గ్యాస్ మైగ్రేటెడ్ టు adjacent sandstones and was trapped in them, forming the conventional gas accumulations. The rest of the gas remained locked in the non-porous shale gas. కొంత గ్యాస్ పోయి మనకి ఇప్పుడు దొరికే నేచురల్ గ్యాస్లా మారింది, కానీ దాదాపు ఎక్కువ శాతం గ్యాస్ అంతా కూడా అదే రాక్ల లోపల ఇరుక్కుపోయి ఉంది. మరి ఈ షేల్ గ్యాస్ యొక్క నిల్వలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నాయంటే ఈ మ్యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి. యూఎస్ఏలో 24, కెనడాలో 11, మెక్సికోలో 19, మరి అర్జెంటీనాలో చూడండి ఎక్కువగా ఉంది 21.1. ప్రపంచ మొత్తంలో మన చైనాలో అత్యధిక మొత్తంలో షేల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయండి. కానీ ప్రస్తుతం ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్న దేశం ఏదైనా ఉంటే అది మన యుఎస్ఏ. సో ప్రతి దేశంలో దాదాపు ఉంది, మన భారతదేశంలో కూడా ఉందండి. ఇక్కడ చూడొచ్చు షేల్ గ్యాస్. మన భారతదేశంలో ఎక్కడున్నాయో మీకు క్లియర్గా చెప్తాను, అది రాసుకోవాలి మీరు. సో ఇన్ ఇండియా ద షేల్ గ్యాస్ రిజర్వ్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ గోదావరి కృష్ణా బేసిన్, కావేరీ బేసిన్, ప్రాణహిత గోదావరి బేసిన్లో, ఆ తర్వాత వింధ్యా బేసిన్, ఆ తర్వాత రేవా బేసిన్, అప్పర్ అస్సాం బేసిన్, సో నార్త్ వెస్టర్న్ ఇండస్ బేసిన్ అండ్ సదర్న్ బేసిన్ అండ్ మరియు క్యాంబే బేసిన్. ఈ అన్నిట్లో కూడా భారతదేశంలో షేల్ గ్యాస్ నిల్వలు తక్కువ లేదండి. కానీ ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీ మాత్రం కాస్ట్లీ అవ్వడం ద్వారా మనం ఇప్పటికీ దాన్ని ఎక్స్ట్రాక్షన్ సరిగ్గా స్టార్ట్ చేయలేదన్నమాట. షేల్ గ్యాస్ రిజర్వ్స్ ఇన్ ఇండియా క్యాంబే బేసిన్, గుజరాత్లో అస్సాం అర్కన్ బేసిన్, నార్త్ ఈస్ట్ ఇండియా మరియు గోండ్వానా బేసిన్, ఏదైతే సౌత్ ఇండియాలో మన మధ్యప్రదేశ్ ఏరియాలో ఉంటుందో అది గోండ్వానా బేసిన్. ఇండియన్ ఇంజనీర్స్ హ్యావ్ గ్యాదర్డ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఫ్రాకింగ్, హైడ్రాలిక్ ఫ్రాకింగ్ రాసుకోవాలి మీరు, హైడ్రాలిక్ ఫ్రాక్చర్. ఈ హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అనే టెక్నిక్ ద్వారానే మనం షేల్ గ్యాస్ని చేసుకుంటామండి. ఈ టెక్నిక్ని మన భారతదేశం యొక్క సైంటిస్టులు కానివ్వండి, ఇతర ఇంజనీర్స్ కానివ్వండి, ప్రపంచ దేశాలకు వెళ్ళి అక్కడ నేర్చుకొని రావడం ద్వారా ద టెక్నాలజీ టు ఫైండ్ షేల్ గ్యాస్ బై స్పెండింగ్ టైమ్ ఇన్ యూఎస్ఏ అండ్ ఆర్ నౌ అవైలబుల్ టు హంట్ ఫర్ ద స్కేర్స్ రిసోర్సెస్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళు ఇది ఎక్స్ప్లోర్ చేసి దీని నుంచి డబ్బులు పొందాలని చూస్తున్నారు. ఫ్రాక్చరింగ్ టెక్నాలజీ సెండ్స్ హై ప్రెషర్ స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ అండ్ శాండ్ అండ్ కెమికల్స్ ఇన్ టు ద షేల్ ఫార్మేషన్స్ to bring up the oil and gas. The environmentalists have objected the fracturing because the damage of forest cover and possible contamination of water, groundwater. By estimate, Indian scientists placed the potential reserves as high as 527 trillion cubic feet అనమాట అండి. చాలా ఎక్కువ ఉంది అనమాట మన దగ్గర షేల్ గ్యాస్ ఒకటి. సో ఇది ఎక్స్ట్రాక్షన్ ఎలా అవుతుందో మీకు చెప్తా ఉండదు. మీకు ఫ్రాక్చరింగ్ ద్వారా, హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ ద్వారా ఇలా నేను డ్రిల్ చేస్తానండి. ఫస్ట్ పర్మేబుల్ రాక్కి, ఆ తర్వాత హారిజాంటల్ డ్రిల్లింగ్ చేస్తాను ఈ పర్మేబుల్ రాక్లో. ఈ రాక్లోకి ఏం చేస్తానంటే అండి, నేను బాంబుల్లా పేల్చాలి, ఫ్రాక్చర్ చేయాలి. ఆ రాక్ని ఫ్రాక్చర్ చేస్తే అందులో ఉన్న గ్యాస్ కొద్ది కొద్దిగా లీక్ అవుతూ నేను దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డ్రిల్ చేసిన దాంట్లో నేను శాండ్ ప్లస్ వాటర్ ప్లస్ కొంచెం గమ్ లేదా రెసిన్ లేదా కెమికల్ అని కూడా అనొచ్చు. దీన్ని ఎంతో ప్రెషర్తో ఇలా ఫుల్ ఫోర్స్గా కొట్టేస్తే అక్కడ బాంబు వెళ్ళినట్టు ఫ్రాక్చర్ అయ్యి ఆ ఫ్రాక్చర్లోకి నేను రెగ్యులర్గా పంపిస్తూ ఉంటానండి వాటర్ అనేటివి. కంటిన్యూస్గా వాటర్ పంపిస్తూ ఉంటాను దాంట్లోకి. వాటర్ పంపిస్తేనే మీకు ఇంతకుముందు కోల్బెడ్ మీటర్లో చెప్పినప్పుడు వాటర్ పోతే ఆ వాటర్ ప్రెషర్ ద్వారా
మన గ్యాస్ అనేది మీదకి వచ్చేస్తూ ఉంటుంది. సో తద్వారా కాబట్టి ఇదొక మీథేన్ షేల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్లో అత్యధిక మొత్తంలో వాటర్ యూజ్ అవుతాయండి. అత్యధిక మొత్తంలో మామూలుగా కానీ ఎక్కువగా యూఎస్ఏ వాళ్ళకి ఇది చాలా ఈజీ, ఎందుకంటే వాళ్ళకి అత్యధిక మొత్తంలో వాటర్ ఉన్నాయి, సరిపడా వాటర్ ఉన్నాయి. కానీ మన భారతదేశంలో వాటర్ అనేది స్కేర్స్ రిసోర్స్, దాన్ని అంత ఈజీగా వదులుకోలేము. సో ఈ విధంగా చూడండి, ద షేల్ గ్యాస్ అకర్స్ ఫ్రీక్వెంట్లీ అట్ ద డెప్త్ ఆఫ్ 1500 meters or 5000 feet. Extraction is done through horizontal drilling to the shale seam followed by hydraulic fracturing or fracking. రాసుకోవాలి, hydraulic fracturing or fracking of the rock by injecting the fluid at extremely high pressure. ఎక్కువ ఫోర్స్తో కొట్టేసాం, అక్కడ ఫ్రాక్చర్ అయిపోయింది. సో hydraulic fracturing or fracking. Shale rock is sometimes around 3000 meters below the surface. After the deep vertical drilling, the technique used to drill horizontally for considerable distance in various directions to extract the gas rich shale. ఏమన్నా అండి, ఇలా వెళ్ళిపోయిన తర్వాత మనకి సెడిమెంటరీ రాక్ వచ్చిందా, అక్కడ మళ్ళీ డ్రిల్ని ఇలా పంపిస్తాం హారిజాంటల్లో. సో ఏ మిక్చర్ ఆఫ్ వాటర్, కెమికల్స్ అండ్ శాండ్ ఇస్ దెన్ ఇంజెక్టెడ్. మామూలుగా ఇసుకతోని ఇట్లా కొట్టేస్తామండి, అలా కొట్టేస్తే అందులో క్రాక్స్ ఏర్పడతాయి అన్నమాట. ఇన్ టు ద వెల్ అట్ వెరీ హై ప్రెషర్ టు క్రియేట్ ఎ నెంబర్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ టు ద రాక్. ఇలా ఈ రాక్లో ఇలా క్రాక్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ క్రాక్స్ ఏర్పడడం ద్వారా ఈ క్రాక్స్ నుంచి మనకు గ్యాస్ అనేది మెల్లమెల్లగా వస్తుంది. ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ వాటర్ ఫర్ breaking up the rock is known as hydrofracturing. The chemicals help the water and gas flow. Tiny particles of sand enter the fisheries to keep them open. ఇది సెడిమెంటరీ రాక్ అండి, ఒక 3000 మీటర్ల లోతులో ఉంది కాబట్టి దానిపైన ప్రెషర్, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏమైనా క్రాక్ చేసినా కూడా అది వెంటనే క్లోజ్ అయిదామని చూస్తుంది. ఏవైతే ఈ శాండ్ పార్టికల్స్ ఉన్నాయో, ఆ చిన్న చిన్న క్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్గా ఉంచుతాయి. జస్ట్ దానికోసమే మీరు ఈ శాండ్ యాడ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఒకసారి చూడాలి మీరు, ఇలా వర్టికల్ డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఇలా క్రాక్స్ ఓపెన్ అవుతాయి, దీంట్లోంచి గ్యాస్లు వస్తూ ఉంటాయి. ఓకే, ఈ గ్యాస్ అనే దాన్ని మనం స్టోర్ చేసుకుంటుంటాం. సో కానీ నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను, మనకి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుందని. ఇందులో నుంచి వచ్చే గ్యాస్ ఏం గ్యాస్ అండి? మీథేన్ బేసికలీ మీథేన్. ఈ మీథేన్ గ్యాస్ ఇలా వస్తున్నప్పుడు ఈ గ్రౌండ్ వాటర్లో కనుక యాడ్ అయితే మొత్తం గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది. వాటిని తాగిన ప్రతి వ్యక్తికి లేదా జంతువులకి చాలా చాలా హాని కలుగుతుంది. సో కాబట్టి ఇది ఒక డేంజరస్ అని చెప్పేసి దీనిలో ఒక కాషన్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ గువార్ గమ్. అసలు సార్ మరి గువార్ గమ్ అంటున్నారు, గువార్ గమ్కి షేల్ గ్యాస్కి సంబంధం ఏంటి అంటే, ఈ గువార్ గమ్ని మనం క్యాటలిస్ట్ లాగా ఏదైతే మనం హైడ్రాలిక్ ఫ్రాక్చర్ మిక్చర్లో ఉందో ఈ గువార్ గమ్ వేస్తే ఈ ఫ్రాక్చర్స్ అనేటివి ఎక్కువ రోజులు ఓపెన్గా ఉంటాయండి. మరి గువార్ గమ్ ఏంటంటే మన గోరు చిక్కుడులండి, చిక్కుడుకాయల్లో వచ్చినటువంటి గింజలతో దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి జిగురునే మనం గువార్ గమ్ అంటాం, గోరు చిక్కుడు. ఓకే, నెక్స్ట్ కెన్ క్విక్లీ టర్న్ ద వాటర్ ఇంటూ ఎ వెరీ థిక్ జెల్. వాటర్ని థిక్గా మార్చి కొంచెం హెవీగా చేస్తుంది అనమాట. యాడింగ్ గువార్ గమ్ ఇంక్రీజెస్ ద విస్కాసిటీ ఆఫ్ వాటర్ అండ్ మేక్స్ హై ప్రెషర్ పంపింగ్ అండ్ ఫ్రాక్చరింగ్ ప్రాసెస్ మోర్ ఎఫిషియెంట్లీ. అది థిక్గా అయినప్పుడు దాని పంపింగ్ ఈజీ అయిపోయింది, ఫ్రాక్చర్ చేయడం ఈజీ అయిపోయింది. హై విస్కాసిటీ వాటర్ ఈజ్ మచ్ మోర్ ఎఫెక్టివ్ అట్ సస్పెండింగ్ ద శాండ్ గ్రెయిన్స్ అండ్ క్యారింగ్ దెమ్ ఇన్ టు ద ఫ్రాక్చర్స్. ఇలా థిక్గా ఉన్న దాంట్లో శాండ్ అనేది తేలుతూ ఉంటుంది, అది ఈజీగా పంపచ్చు. కేవలం దీని మీద ఆధారపడే రాజస్థాన్ మరియు హర్యానాలో రైతులు ఎంతో సంపాదించారండి గువార్ గమ్ ద్వారా. ఎర్లియర్ గువార్ గమ్ వాజ్ యూజ్డ్ మెయిన్లీ యాజ్ అన్ అడిటివ్ ఫర్ ఐస్ క్రీమ్ అండ్ సాసెస్, బట్ విత్ ద డిస్కవరీ ఆఫ్ దిస్ యూజ్ ద ప్రైస్ షాట్ అప్ ఎనార్మస్లీ. ఇంతకుముందు ఐస్ క్రీమ్స్ని థిక్గా చేయడానికి, మనం యూజ్ చేసే సాస్లను థిక్గా చేయడానికి ఈ గువార్ గమ్ వాడేవాళ్ళం, కానీ కేవలం దీంట్లో ఉపయోగపడుతుందని చెప్పేసి రైతులందరూ కూడా దాని రేట్లు పెంచడం మొదలుపెట్టారు. ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ షేల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్, ఫారెస్ట్ క్లియరెన్స్ ఒకటి. హౌవెవర్ ద ఇండస్ట్రీ అఫీషియల్స్ సే దట్ ట్రీటెడ్ వాటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఫ్రాక్చరింగ్. నేను చెప్పానండి ఏంటి, మనం హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ చేయడానికి దాదాపు మీకు ఒక కేజీ ఆఫ్ గ్యాస్ కావాలి అంటే, లేదా ఒక లీటర్ ఆఫ్ గ్యాస్ కావాలంటే ఒక 1000 లీటర్ల నీళ్లు కొట్టాల్సి వస్తుందండి. ఇనీషియల్గా దీనికి హెవీ వాటర్ కొట్టాలి, తర్వాత మెల్లమెల్లగా వాటర్ తగ్గివచ్చు, కానీ మనకు వచ్చే అవుట్పుట్ గ్యాస్ కూడా తగ్గిపోతూనే ఉంటుంది. సో ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సొల్యూషన్స్ ఏంటి? మామూలుగా మనకు ఈ షేల్ గ్యాస్ లేదా అన్కన్వెన్షనల్
అన్కన్వెన్షనల్ ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేయాలంటే. అట్ ఆల్ ద వాటర్ రిక్వైర్డ్ మస్ట్ బి ఆబ్టైన్ ఫ్రమ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. మనం యూజ్ చేసేటువంటి టెక్నాలజీలో వాటర్ని మామూలుగా రైతుల దగ్గర నుంచి లాక్కోకుండా వర్షపాతం అత్యధికంగా ఉన్న వాటర్ని మనం యూజ్ చేసుకోవాలి. రీసైక్లింగ్ ఆర్ రీయూజింగ్ ద వాటర్, ఎన్ఫోర్సింగ్ క్లియరింగ్ అండ్ లెజిస్లేషన్ ప్రాసెస్. మనకి గవర్నమెంట్ ఫాస్ట్గా మీకు పర్మిషన్స్ ఇచ్చే విధంగా. Coalbed methane, which is extracted from the coal beds, is also an unconventional gas and in terms of depth occurs much closer to the land and surface than shale gas. కాబట్టి మీరు coalbed methane మీద కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఈ పాయింట్ చెప్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటికీ ఈ టాపిక్ని క్లోజ్ చేస్తూ దీని నుంచి మోడల్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? సింపుల్ అండి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఈస్ అ షేల్ గ్యాస్? What is the technique you use in the extraction of shale gas? How the coalbed methane extraction is done? What is the use of guar gum in the extraction of shale gas? So ఇలా డైరెక్ట్ క్వశ్చన్లు వస్తాయండి. సింపుల్గా నేను రాస్తాను. ఫస్ట్ క్వశ్చన్, హౌ షేల్ గ్యాస్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్? ఎక్స్ప్లెయిన్ ఇట్. హౌ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ నీట్ డయాగ్రామ్ అని కూడా అనొచ్చు అప్పుడప్పుడు. నీట్ డయాగ్రామ్ చెప్పలేమండి, డయాగ్రామ్ అడగడు అనేసి. చిన్నపిల్లల అయ్యో స్కూల్ పిల్లలు అనుకుంటారు చాలామంది. అడిగేటప్పుడు మీరు డయాగ్రామ్ వేసే విధంగా రెడీగా ఉండాలి. ఎప్పుడు కూడా షేల్ గ్యాస్ వచ్చినప్పుడు సింపుల్ డయాగ్రామ్స్ అండి. ఓకే, ఇలా రాసేయండి. ఇది వాటర్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇదంతా రాక్, సెమీ నాన్ పర్మియబుల్ రాక్, షేల్ రాక్. సింపుల్గా షేల్ రాక్. ఇలా డ్రిల్ చేసాం, ఇలా పెట్టాను, ఇలా క్రాకులు పెట్టండి, అంతే. ఇంకా షేల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్. సింపుల్ లైన్ డయాగ్రామ్స్. ఇది కాకుండా వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కోల్బెడ్ మీథేన్, హౌ ఇట్ కెన్ హెల్ప్ ఇన్ ద ఫ్యూచర్ ఎనర్జీ ఆఫ్ ఇండియా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. లేదా షేల్ గ్యాస్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? రిసోర్సెస్ ఆఫ్ షేల్ గ్యాస్. ఓకే, చాలా సింపుల్ అండి. సో ఇక్కడితో మనం ఈ క్లాస్ ఎండ్ చేస్తూ, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ తెలుగు వన్ అకాడమీ. థ్యాంక్ యూ.